హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ అభి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మన వీడియో వచ్చి ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ చికెన్ ఫ్రై అండి. చూపించేస్తాను, వచ్చాయండి. దీంట్లో కావాల్సినవి ఒక హాఫ్ కేజీ చికెను, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇవి ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక చిన్న టమాటా అండి. ఎక్కువ వేసుకోనవసరం లేదు. ఒక టమాటా ఉంటే ఫ్రైలోకి చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వచ్చేసి 2 లవంగాలు, ఒక చెక్క, బిర్యానీ ఆకండి. ఇవి వచ్చేసి 2 పచ్చిమిర్చి చీలికలుగా కోసి పక్కన పెట్టేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 2 స్పూన్లు కొబ్బరి పౌడరు, ఎండు కొబ్బరి పౌడరు, 1 స్పూను చికెన్ మసాలా, 1 స్పూన్ అలానే ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ వచ్చేసి. ఇంతే, ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక 4 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి. చికెన్ కదా ఫ్రై, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మీ ఇష్టం, మీరు చూసుకొని వేసుకోండి. ఆయిల్ ఎక్కువ లేకపోయినా, సరిపడా లేకపోయినా నీచు వాసన వస్తుంది. ఒకసారి మీ కొలతను బట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వేడవ్వాలి. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క అయితే వేసుకొని కొంచెం వేయించుకుందాం. ఎక్కువ మసాలా దినుసులు అవసరం లేదండి, ఇలా వేసుకుంటే చాలు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఎర్రగా అయితే అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగాలండి. ఏమైనా బాగా వేగితేనే కదా టేస్ట్ వచ్చేది. పచ్చి పచ్చిగా చేసుకుంటే బాగోదు కదా, ఇవి ఎర్రగా వేగాలి. చూసారా అలా వేగుతున్నాయో? ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందామని. దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు, ఫ్రెష్గా ఉంది, మాకు చెట్టు ఉంది కదా, నేను ఫ్రెష్గానే వేసుకుంటాను. ఇవి మొత్తం బాగా వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మేము వేసుకునే కారంలో కూడా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడైతే ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందామండి. మ్యారినేట్ చేసుకుంటే బాగా ఉప్పు, కారం కానీ పసుపు, ఉప్పు దానికి పట్టి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ మొత్తం కలుపుకుందాం. మొత్తం ఈ చికెన్ అంతా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తాయి కదా, అప్పటిదాకా ఉడికించుకుందాం. ఇప్పుడైతే చూద్దాం, ఒక 5 నిమిషాలు అయితే అయింది కదా. చూసారా చికెన్లో వాటర్ అంతా పోయి ఎలా వేగినాయో ఎర్రగా. చికెన్లో వాటర్ అంతా పోయి బాగా వేగినాయి కదండి. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా అయితే వేసుకుందాం. ఒక టమాటా, హాఫ్ కేజీకి ఒక టమాటా సరిపోతుందండి. ఫ్రై కదా టమాటా ఎందుకు అనుకుంటారేమో, కానీ ఈ టమాటా వేసి అది బాగా వేగితేనే ఈ ఫ్రైకి టేస్ట్. ఫ్రైలో కూడా చాలా రకాలు ఉంటాయి, ఇదొక ఫ్రై అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. మీరు రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఇప్పుడైతే కలుపుకొని మూత పెట్టుకొని టమాటా మగ్గిందాకా చూసుకుందామండి. చూసారా టమాటా ఎలా ఉడుకుతుందో? టమాటా అంతా ఉడికిందాకా ఉంచుకోవాలి.
ఇప్పుడు టమాటా అయితే వేగింది కదా! ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకుందామండి. మీకు స్పైస్‌కి తగ్గట్టు ఏసుకోండి. స్పైస్ ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ కావాలన్నా తక్కువ. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ తినరు కదా! అందుకని చెప్పేసి నేను కారం తక్కువగానే వేసుకుంటాను. చూసారా? ఎలా ఉందో? మొత్తం అయితే వేగిపోయినాయండి పూర్తిగా. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ అయితే ధనియాల పొడేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు. ఒక స్పూన్ ఏసుకోండి. అలాగే కొబ్బరి పౌడర్ కూడా 2 స్పూన్లు కొబ్బరి పౌడర్ ఏసుకోండి. మొత్తం కలుపుకుందాం. మొత్తం కలుపుకున్నా ఇప్పుడు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఏగిపోయినాయి చూసారా? మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చేసింది చూసారా? ఇలా వేయించుకొని ఇప్పుడు ఒక స్పూను చికెన్ మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకొని ఇంకెక్కువ సమయం అవసరం ఏగిపోయినాయి కదా! ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక పచ్చిమిర్చి చేపించాం కదా! చీలికలు ఇప్పుడు వేసుకోవాలి పచ్చిమిర్చి. ఇందాక 2 రెమ్మలు ఒక రెమ్మే కదా! ఇంకొక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఇది మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వేగనిద్దాం పచ్చిమిర్చి, కరివేపాకుని. ఇలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటది. మొత్తం వేగిపోయిన కన్నా ఇలా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి వేయించుకుంటే ఆ కరివేపాకు స్మెల్ అదంతా చాలా బట్టి బావుంటదనమాట. ఇప్పుడు మొత్తం అయితే వేగిపోయినాయి గదండీ! దీంట్లో అయితే మనం కొత్తిమీర అయితే వేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు ఎవరైనా చేసుకోగలగొచ్చు. అంత ప్రాసెస్ ఏం గాదు. చూసారా ఎలా అయిందో? చాలా సింపుల్ అండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.